అబ్బాయి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సంధ్య శ్రావణి వచ్చి జెండే ఆకి భోజనం చేసి వెళ్ళిపోయారని చెప్తారు. దీంతో అబ్బాయి నేను గౌరీ గారికి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అంటాడు. దీంతో సంధ్య శ్రావణి లోపలికి రండి అని పిలవగానే గౌరీ గారిని ఇక్కడికి పిలవండి అని అబ్బాయి చెప్పగానే సరేనని సంధ్య శ్రావణి లోపలికి వెళ్తారు. అబ్బాయి వచ్చాడని గౌరీ శంకర్కి చెప్తారు. అయితే గౌరీ శంకర్లు వెళ్దాం పద అనగానే ఆ అబ్బాయి నిన్ను కలవడానికి వచ్చాడంటే కదా నేను ఎందుకులే అంటాడు. దీంతో ఇద్దరు వాదలాడుకుంటారు. మరోవైపు బయట ఉన్న అబ్బాయి రాకేష్ ఫోన్ చేసి తాను గౌరీ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పడంతో రాకేష్ షాక్ అవుతాడు. అక్కడికి ఎందుకు వెళ్ళావని రాకేష్ అడుగుతాడు. అవును అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చి నేనే సర్ప్రైజ్ అయ్యాను అని అబ్బాయి అంటాడు. సర్ప్రైజ్ అయ్యావా, ఎవరిని కలిసావని రాకేష్ అడుగుతాడు. లేదు తీరా నేను ఇక్కడికి వచ్చేసరికి అక్కి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోయారంట, నేను గౌరీ గారిని కలిసి స్టార్ట్ అవుతాను అని అబ్బాయి అంటాడు. అని అబ్బాయి చెప్పగానే రాకేష్ తనను ఎవరో కొడుతున్నట్లు అరుస్తాడు. అబ్బాయి వెంటనే విజయనగర్ కాలనీకి రా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. లోపల గౌరీ శంకర్లు గొడవ ఆపేసి వెళ్దాం పదండి అని బయటకు వెళ్తుంటారు. బయట ఉన్న అబ్బాయి రాకేష్ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు నేను వెళ్ళాలని వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన శంకర్ గౌరీ గారు మనల్ని రమ్మని చెప్పి అతను వెళ్ళిపోతున్నాడు ఏంటి శంకర్ అంటాడు. అదే నాకు అర్థం కావడం లేదు, పాపం ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు అని గౌరీ అంటుంది. శంకర్ కంగారులో ఉండడం కాదు, అతనికి కూడా మీలాగా మైండ్ సరిగ్గినట్టుందని శంకర్ అంటాడు. నువ్వు చెప్పిన వంకాయ కూర తినగానే వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారంట, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారంట అని శ్రావణి అంటుంది. అది చెప్పగానే మళ్ళీ శంకర్ గౌరీ గొడవ పడతారు. మరోవైపు పాండుకి రాకేష్ ఫోన్ చేసి నాకు నీతో పని ఉంది అంటాడు. కలవాలి అని అడగగానే ఎవరిని ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో అని చెప్పగానే ఫోన్లో తన అకౌంట్లో పడిన 5 లక్షల రూపాయలు చూసి షాక్ అవుతాడు. ఎవరు నువ్వు అని అడగగానే సాయంత్రం ఎయిర్పోర్ట్లో రోడ్డుకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని రాకేష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడికి అభయ్ రాగానే రాకేష్ నాటకం మొదలు పెడతాడు. తర్వాత పాండు రాకేష్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. రాకేష్ని చూసి నువ్వా అంటాడు. రాకేష్కి శత్రువే ఫ్రెండు, ఆ శంకర్ నాకు ఒక రకంగా శత్రువే, సో మనం ఫ్రెండ్స్ అని రాకేష్ అంటాడు. నువ్వు గట్టికుడివే, ఇప్పుడు చెప్పు మనం ఏం చేద్దామని పాండు అంటాడు. అంతకన్నా ముందు మీ ఇంట్లో ఉన్న గౌరీని నేను చెప్పిన ప్లేస్కి పంపించాలని రాకేష్ అంటాడు. మనం డైరెక్ట్గా శంకర్ని అటాక్ చేయొచ్చు కదా, ఈ మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని పాండు అంటాడు. అనగానే నేను చెప్పింది చెయ్యి, లేదంటే నీకు ఇస్తానని డబ్బులు ఇవ్వను అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.